సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. యోగా యోగా అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక మంచి రోల్ ప్లే చేస్తుందని చెప్పచ్చు. అంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఈవెన్ కోపంతో బాధపడుతున్నా సరే, ఒక మంచి ప్రశాంతమైన జీవితంతో ప్రశాంతంగా హెల్తీ లైఫ్ని లీడ్ చేయడానికి యోగా బాగా యూజ్ అవుతుంది. సో యోగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, ఇంకా మన జీవితంలో యోగాని ఎలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు, వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు యోగా మాత గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి మనిషి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే చాలా మంది కూడా క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. మెయిన్గా లేడీస్లో క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఈ క్యాన్సర్ని యోగా ద్వారా ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందమ్మా. ఏ విధంగా? ఛాన్స్ అని కాదు, ఇవాళ నెక్స్ట్ మీకు అదొకటే మార్గం, వేరే మార్గాలు ఏమి లేవు. అంటే యోగా అంటే ఓన్లీ మీరు ఒట్టి ఆసనాలు మాత్రమే చూస్తారు అందరూ. కరెక్ట్. యోగా అంటే అది ఒకటే అనుకుంటారు. కానీ అరుణ యోగా ఒకటి డిజైన్ చేసింది ఓన్లీ క్యాన్సర్ కోసమే, కంప్లీట్ థెరపీ ప్రోగ్రామ్. ఈ థెరపీలో మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్ అంటే కంప్లీట్ హెర్బల్ మెడిసిన్ అన్నమాట, టిబెటన్ మెడిసిన్ ఉంటుంది. ఓకే. టిబెటన్ మెడిసిన్తో పాటుగా మీకు ముద్రాస్ ఉంటాయి, యోగ ముద్రాస్ ఉంటాయి, 34 ముద్రాస్ ఉంటాయి. అలాగే మంత్రం ఉంటుంది, అలాగే యంత్రం ఉంటుంది, అలాగే హోమం ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఒక కంప్లీట్ థెరపిటిక్ అన్నమాట. ఓకే. కొన్ని కండిషన్స్ బట్టి కొన్ని ప్యాక్స్ అన్నమాట, అంటే వాళ్ళని ర్యాప్ చేయడం అన్నమాట. హైడ్రోజన్తో మనము కొంచెం ప్యాకింగ్ లాగా వేస్తామట. అంటే సెల్ హెల్త్ మీదే ఫోకస్ చేసి ఉంటాయి. ఈవెన్ మీరు ప్రాణాయామం కూడా, అలాగే ముద్రలు కానీ, మంత్రం కానీ, లేదా హోమం కానీ, అన్నీ కలిపి ఫోకస్ ఆన్ సెల్. ఎందుకంటే ఇది కణానికి సంబంధించిన సమస్య, ఇది ఒక ఆర్గానికి సంబంధించిన సమస్య కాదు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే అది ఓన్లీ బ్రెస్ట్లోనే ఉన్నట్టు కాదు క్యాన్సర్. లివర్ క్యాన్సర్ వస్తే ఓన్లీ లివర్లోనే ఉన్నట్టు కాదు. ఇక్కడ మార్పు అనేది రిజల్ట్ ఎక్కడ రావాలి అంటే కణానికి రావాలన్నమాట, సెల్కి రావాలి. ఎప్పుడైతే మనం సెల్ని హెల్దీగా మనం చేసుకున్నామో దానికి మళ్ళీ అంటే ఫైట్ చేసే శక్తి కావాలి. ఈ సెల్కి ఈ కణాలు, మంచి కణాలు ఉంటాయి, అలాగే చెడు కణాలు ఉంటాయి. ఈ కణాలు పెరిగిపోతాయి అన్నమాట. పెరిగిపోయి ఈ మంచి కణాలు ఫుడ్ కూడా ఈ కణాలు తినేస్తూ ఉంటాయి. సో తినేసి ఇవి బాగా పెరిగిపోయి ఇంకా ఇవి దాడి చేస్తూ ఉంటాయి మంచి కణాలు, ఇవి చెడు కణాలు పెరిగిపోతూ ఉంటాయి. అది ఎక్కడో ఒక పార్ట్లో, ఫస్ట్ మనకు ఒక పార్ట్లో పెరగవచ్చు, అది వదిలేస్తే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే ఇది పూర్తిగా ఆహారంతో మార్చేస్తాము అంటే కుదరదు. అంటే డైట్ కూడా ఉంటుంది, మేము డైట్ కూడా ఇస్తాం. కానీ చాలామంది ఏం చెప్తారంటే ఓన్లీ ఆహారం పెట్టేసి, లేకపోతే హై ప్రోటీన్ డైట్ పెట్టి, కంప్లీట్ కార్బ్స్ కట్ చేసి హై ప్రోటీన్ మీద పెట్టి, రకరకాల సప్లిమెంట్స్ మీద పెట్టి ఇట్లా చేయడం వల్ల మీకు అంటే టెంపరీ రిజల్ట్ వచ్చేస్తుంది మీకు. అంటే 1 month 2 months 3 months బాగానే ఉంటుంది అన్నమాట. కానీ ఒక ఆఫ్టర్ 5-6 months అగైన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా స్టార్ట్ అవడమే కాకుండా మీరు చేసే డైట్ పొరపాటు వలన అదర్ ప్రాబ్లమ్స్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ప్రాపర్గా దీని మీద వెళ్ళాలి. అంటే చాలామంది అవగాహన లేని వాళ్ళు కూడా ఇదేమి వెయిట్ రిడక్షన్ కాదు, లేకపోతే ఇదేమి డయాబెటీస్ కాదు, ఇది క్యాన్సర్. క్యాన్సర్ అంటే కణానికి సంబంధించిన సమస్య అది. సో ఆ సమస్య చాలా డీపర్ లెవెల్లో వెళ్ళాలి. ఈవెన్ చెప్పేవాళ్ళు కూడా అంత నాలెడ్జ్ ఉండాలి. కరెక్ట్. సో ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే రీసెర్చ్ చేసేస్తామేమో అని అంటున్నారు. రీసెర్చ్ చేయాలి అని అంటే కొన్ని ఇయర్స్ రీసెర్చ్ ఉండాలి, ఒక 30-40 years రీసెర్చ్ ఉండాలి మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలి అని అంటే. ఇంకా క్యాన్సర్ ఎలా ఉంటుంది అని అంటే తగ్గినట్టే తగ్గి మళ్ళీ అగైన్ ఒక సప్రెస్ చేసేస్తారు. ఏమైనా ట్రీట్మెంట్స్, రకరకాల డైట్లు చేసేసి ఆ పార్ట్లో సప్రెస్ అవుతుంది. అది ఎక్కడికి వెళ్ళలేదని గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ తగ్గినట్టే తగ్గి అది ఎక్కడో లివర్ మీద రావచ్చు, కిడ్నీ మీద రావచ్చు, ఇంటెస్టైన్స్ మీద రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, బోన్లోకి రావచ్చు. కాబట్టి దీన్ని సమూలంగా మనం చేయడానికి
ఇది మీకు ఉపయోగపడుతుంది. అంతేగాని క్యాన్సర్ వచ్చి రాగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. వెళ్ళి వాళ్ళు పర్యవేక్షణలో చేయాల్సిన టెస్ట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెకప్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎంతవరకు మనకి వెళ్ళింది, ఏ పార్ట్ వరకు ఎఫెక్ట్ అయింది అనేది ఓన్లీ ఒక ఆంకాలజిస్ట్ మాత్రమే చెప్పగలుగుతారు. సో అప్పుడు అక్కడ మీరు కన్సల్ట్ చేసి ఆ టెస్ట్ చేయించుకొని డాక్టర్ చెప్పేది ఏంటి అనేది మీరు విని దాని తర్వాత మా దగ్గరికి రావాలి. అంటే ఏ స్టేజ్ లో ఉంది క్యాన్సర్, ఎంతవరకు మన ఏం చేయొచ్చు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే డాక్టర్స్ అనేది ఇప్పుడు ఆంకాలజిస్ట్ ఓన్లీ క్యాన్సర్ మీదే వాళ్ళు కొన్ని ఇయర్స్ 1000 ఆఫ్ అంటే అంతమంది పేషెంట్స్ ని వాళ్ళు చూస్తారు. వాళ్ళకి తెలుసు అది ట్రీట్మెంట్స్ వాళ్ళ దాంట్లో వాళ్ళు చేయాల్సింది వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తారు. కానీ నేనేమంటున్నానంటే అది ఒకటే పరిష్కారం కాదు. ఒకవేళ దాంట్లో ఇంకా పరిష్కారం లేదు అని అంటే ఇంకా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏదైతే మెయిన్ థెరపీని ఆల్టర్నేట్ మెడిసిన్స్ గా చేశారో మెయిన్ మెడిసిన్స్ ని, అలా ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఉన్నాయి మనకి. సో ఇవి కూడా ప్రయత్నం చేయాలి అని నేను చెప్తాను. ఇప్పుడు యోగాలో మనం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ గా మీరు చేస్తే, ఇప్పుడు ఈ మెడిసిన్ కూడా ఈ టిబెటన్ మెడిసిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా టిబెటన్ మెడిసిన్ అంటారు. ఆయుర్వేద అనడానికి లేదు. ఎందుకంటే ఆయుర్వేద ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ దొరికినది కూడా మనం తీసుకుంటాం. సపోజ్ అలోవెరా కావాలంటే ఇక్కడ పండింది తీసుకుంటాం, పసుపు ఇక్కడ పండింది తీసుకుంటాం, లేకపోతే కొన్ని మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మనం ఇక్కడ దొరికే నార్మల్ గా పండించి కూడా తీసుకుంటాం. కానీ టిబెటన్ మెడిసిన్ ఏంటి అని అంటే అక్కడ ఏదైతే హిమాలయన్ రేంజ్లో వాటికంతటే అవి పెరిగినవి మాత్రమే వీళ్ళు కలెక్ట్ చేసుకుని తయారు చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. వాళ్ళు తయారు చేసేది కూడా కంప్లీట్ ఒక మెడిటేషన్ చేస్తున్నట్టుగా చేస్తారు వాళ్ళు. దేర్ ఆర్ ఆల్ మాంగ్స్. అలాగే వాళ్ళు ఆంకాలజిస్ట్ అండ్ అలోపతి డాక్టర్స్. వాళ్ళు కూడా పూర్తిగా ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ మీదే వెళ్తారు. మెడిసిన్ లేకుండా దానికి సరైన మనం సపోర్ట్ లేకుండా ఓన్లీ డైట్తోనే చేయొచ్చు అనేది సాధ్యం కాని విషయం. అన్ని కేసుల్లో కావు, కొన్ని కేసెస్ ఏమన్నా అవుతాయేమో, చాలా తక్కువ కేసెస్. ఎందుకంటే నేను కూడా ఇక్కడ 35 years నేను ఈ మెడిసిన్ మనం కంప్లీట్ ఇది ఏదైతే ఉంది 15 సంవత్సరాలు పైగా మేము క్యాన్సర్ పేషెంట్స్ మేము చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు మీరు మన హర్నియోగాలో ఒక మెడిసిన్ అయితే ఉందని చెప్పారు క్యాన్సర్కి. సో క్యాన్సరే కాకుండా ఒక వ్యక్తి అనుకుందాం, ఎవరైతే పేషెంట్ అయితే ఉన్నారో, సో దాంతో క్యాన్సర్తో పాటు ఇంకొక వ్యాధితో బాధపడుతుంటే వాళ్ళకు కూడా సేమ్ మెడిసిన్ ఇస్తామా, లేదంటే వాళ్ళకి సపరేట్? వ్యక్తికి మారుతుందమ్మా ఇది. క్యాన్సర్ మెడిసిన్ అంటే అందరికి కలిపి ఏదో పొట్లాలు కట్టి ఇవ్వడం కాదు. ప్రతి వ్యక్తికి ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఇంకా అదర్ ఇష్యూస్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, లేకపోతే థైరాయిడ్ ఉండొచ్చు, లేకపోతే మన కిడ్నీ ఇష్యూస్ ఉండొచ్చు, స్టోన్స్ ఉండొచ్చు, ఎనీ అదర్ న్యూరో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దాంతో పాటుగా ఇది ఉండొచ్చు. కానీ అవి కూడా వాటికి కూడా ఇస్తూ ఇవి కూడా ఇస్తారన్నమాట. ఇంకా మీరు వేరే అదర్ సపోజ్ ఆల్రెడీ కీమోలో ఉన్నారు, లేకపోతే అదర్ మీరు మెడికేషన్లో ఉన్నారు, ఎవరైనా సరే ఈ మెడిసిన్ వాడచ్చు. అది తీసుకుంటున్నాం కదా ఇది తీసుకోకూడదు అని ఏమి లేదు. అంటే ఇవేమి కషాయాలు కాదు, లేకపోతే ఏదో చేసి పౌడర్లు చేసి ఇవ్వడం కాదు. ఇది ఇంకొకటి చెప్తున్నా, ఈ మెడిసిన్ నేను కూడా తయారు చేయను. ఇది ప్రాపర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆంకాలజిస్ట్, వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్. వాళ్ళంతా 125 years పైగా అయింది వాళ్ళు క్యాన్సర్ మెడిసిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి. సో క్యాన్సర్ అనగానే భయపడద్దు. ఎనీ క్యాన్సర్, అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా సరే, క్యాన్సర్ అనగానే మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు వాటితో పాటుగా మీరు ఒక్కసారి ఆలోచించి కనుక మమ్మల్ని కలిస్తే మేము ఏం చేయాలి మీకు అనేది ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దానికి ఒక మెడిసిన్ ఇచ్చి మనకి అండ్ స్లోగా వాళ్ళకి కనీసం ఒక 4-5 months మెల్లగా వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. ఇది కంట్రోల్ అవ్వడానికి మీకు ఒక 8 months కూడా పడుతుంది. దాని తర్వాత ఎందుకంటే మనకి కంట్రోల్ అయినట్టే అయ్యి ఇప్పుడు మనం ఏదో చెప్పేసేసి ఒక 1 రోజులో 2 నెలలో డైట్ ఇచ్చేసేసి ఇమీడియట్ గా ఒక టెస్ట్ రిపోర్ట్ పెట్టి చూడండి తగ్గిపోతుంది, అది అలా కాదండి. ఏదైతే మనకి స్టాండర్డ్ గా ఉండాలి అది కంటిన్యూస్ గా ఉండాలి. 1 year తర్వాత 2 years తర్వాత
సో అప్పుడు మీకు ఏమవుతుంది అని అంటే యోగా చాలా ఉపయోగపడుతుంది. మీరు దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. యోగా అంటే అమ్మో మేము యోగా చేయలేమండి ఆ అంటే కష్టమైన ఈ ఆసనాలు. మెడిసిన్ తీసుకుంటూ మీరు యోగా కొన్ని టిప్స్ చెప్తూ అండ్ డైట్ నాట్ టిప్స్, వాళ్ళకి కంప్లీట్ గా ఇది నేను చేసిన టిప్స్ ఏం కాదు, ఇది ఆల్రెడీ మనకి రాసిన దాంట్లో ఈ క్యాన్సర్ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఉంది. సో అవే ఆ ప్రోగ్రామే మనం డిజైన్ చేసామట. ఓన్లీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఓకే. చేయలేని వాళ్ళకి, వాళ్ళు ఒకవేళ బెడ్ మీద ఆల్రెడీ బెడెడ్ అయి ఉంటారు, వాళ్ళకి కూడా సింపుల్ గా ఎట్లా చేసుకోవాలి. కొంతమంది అసలు చేయలేని వాళ్ళు ఉంటారు, అప్పుడు మెడిసిన్ సపోర్ట్ ఉంటుంది. కొన్ని రోజులు మనం చెప్పినట్టుగా చేసిన తర్వాత మళ్ళీ అగైన్ వాళ్ళు చేయగలిగే స్థితికి వస్తారు. తర్వాత అప్పుడు మనం చేయిస్తామట. కంప్లీట్ ఇది ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు. ఇది ఆన్లైన్ లో కూడా మేము నేర్పిస్తాం. మాకు ఇంపార్టెంట్ రిపోర్ట్స్ వాళ్ళకి తగ్గిపోయే వరకు మీరు దగ్గరుండి అంటే ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు కూడా చెప్తూ ఉంటారా? ఫాలో అప్ అనేది ఉంటుందండి కంపల్సరీగా. ఎందుకంటే ఈ మధ్య నా దగ్గర చాలా మంది పేషెంట్స్ రీసెంట్ నిన్న కూడా వచ్చారు. సో ఆల్రెడీ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది, అది బోన్స్ అండ్ లివర్ కూడా స్ప్రెడ్ అయింది. ఆ టైంలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే హై ప్రోటీన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి నాన్ వెజ్ మెయిన్గా చికెన్ అని లేకపోతే ఫిష్ అని లేకపోతే ఎగ్స్ ఇలాంటివి ఎక్కువ. ఇప్పుడు ఏదో ఒకటి తిన్నారు నో ప్రాబ్లం ఎవ్రీడే, బట్ 15 తినండి, 16 ఎగ్స్ తినండి, తర్వాత కేజీ వరకు మీరు పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. 100 grams 200 300 అలా మీరు పర్ డే కేజీ వరకు తినగలిగితే ఇంకా మంచిది అని చెప్పేసి ఇది లివర్ మీద చాలా లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు ఇట్లా పేపర్లో చూపించినా దాని తర్వాత లాంగ్ పీరియడ్లో వాళ్ళకి అదర్ ఇష్యూస్ వస్తాయి. దాన్ని తగ్గించుకోవడం చాలా చాలా కష్టం. సో బ్రెయిన్కి కామ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, ఆల్రెడీ వాళ్ళు మెడికేషన్లో ఉన్నప్పుడు, మనం రకరకాల సప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు కార్బ్స్ కూడా కొంచెం తినాలి. అంటే రైస్ ఆర్ సమ్ రోటీ ఏదైనా కొద్ది మోతాదులో తినాలి, ఎక్కువ కాదు, కొద్దిగా తినాలి. సో ఇలా మనం కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి మెడిసిన్ ఇస్తూ, వాళ్ళ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ కౌన్సిలింగ్ వాళ్ళకి ఇస్తూ ఇలా చేయాలి దాని అని మనం ఫాలో అప్ చేస్తాం. యా, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.